ఇక్కడ చూడండి టాప్ స్పీడ్ 129 అంట. సో నాకైతే సౌండ్ అయితే సూపర్ నచ్చింది. అయితే చూడడానికి అయితే ఇలా అవుతుంది. అయితే ఇట్లాంటి వెహికల్స్ మీద అయితే చేయొద్దు. ఈ 125cc సెగ్మెంట్స్ అన్నీ మనకైతే సిటీ పర్పస్కి లో ఆర్పిఎంలో డ్రైవ్ చేసి 125cc మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 125cc ఇన్ని ఫ్యూచర్స్ ఇచ్చి ఇంత స్పీడ్ ఇచ్చి అంత తక్కువ కాస్ట్లో ఎందుకు వస్తుంది అన్నది. సో నేను దీన్నే కిల్ స్విచ్ అనుకొని 2-3 సార్లు వచ్చేసిన స్టార్టింగ్లో. నాకు ఇప్పుడు కూడా నా చెయ్యి ఇడికి వెళ్తుంది. సో హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనది రైడర్ 125ది టాప్ స్పీడ్ అయితే చెక్ చేద్దాం. సో రైడర్ అని చెప్పి SP 125 పైన ఏం వెళ్తున్నా అని చూస్తున్నా. సో బండిని అయితే చేంజ్ చేసేద్దాం పదండి. 1 2 3. సో ఇప్పుడు మనం ఏ బండి టాప్ స్పీడ్ ఇదే. దీని పరిస్థితి చూడండి ఎట్లుందో. మా ఫ్రెండ్ బైక్ ఇది. సో బండి అయితే స్టార్ట్ అయింది. సీట్ అయితే చాలా చిన్నగా ఉంది. మాత్రం క్రేజీ ఉంది. 125cc అనిపిస్తుంది. అండ్ పాపప్స్ కూడా వస్తున్నాయి దీనికి గట్టి యాక్సిలేటర్ ఇచ్చినప్పుడు. సో ఈరోజు అయితే మనందరి ఫేవరెట్ సెగ్మెంట్ టీవీఎస్ రైడర్ అయితే మనతో అయితే ఉంది. సో చాలామంది అడుగుతూ ఉంటారు రైడర్ 125 టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది, మీటర్ ఎర్రర్ ఏమైనా ఉందా, ఇంకా హై స్పీడ్స్లో దీని స్టేబుల్ ఎట్లుంటుంది అన్నది. సో నేనైతే ఫుల్ హానెస్ట్గా అయితే ఈ బండి టాప్ స్పీడ్, మీటర్ ఎర్రర్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఈ బండి ఎవరికి బాగుంటుంది, సో ఇవన్నీ అయితే చెప్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఏడా స్కిప్ చేయకండి. ఈ బండి గురించి చెప్పాలంటే దీని ఇంజన్ వచ్చి 124.8cc ఇంజన్. ఈ బండి వచ్చేసి మనకైతే 5 స్పీడ్ గేర్ బాక్స్తో అయితే వస్తుంది. అండ్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది. సో నేను ఏదైనా ఆగినప్పుడు అయితే మీకైతే బైక్ అయితే వాక్ అరౌండ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఈ బండిది అయితే టాప్ స్పీడ్ చెక్ చేద్దాం ఎంత వెళ్తుంది రైడర్ 125. సో నాకైతే సౌండ్ అయితే సూపర్ నచ్చింది. సో మీకు ఇది క్యాప్చర్ అవుతుందో లేదో తెలియదు కానీ సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా ఫ్యూచర్స్ అయితే కనబడుతున్నాయి నాకు ఇందులో. ట్రాఫిక్, రైట్ టైము, ఇలా 2 మోడ్స్ కూడా ఉన్నాయి మనకి. పవర్ ఒకటి, ఎకో ఒకటి. సో టీవీఎస్ మీద ఒక హార్స్ సింబల్ ఉంటుంది కదా, ఆ సింబల్ ఎందుకు ఉంటుందో మీకు ఎవరికైనా తెలిస్తే కింద అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి. సో ఇక్కడ ఉంది చూడండి ఈ సింబల్. టీవీఎస్ అన్ని బండ్ల పైన ఉంటుంది. చలో ఇక టాప్ స్పీడ్ చెక్ చేసేద్దామా. 5 4 3 2 1 చలో. $85 $91 $93 $94 $95 96 98 99 100 102 104 105 106 107. సో ఫస్ట్ టెస్ట్లో అయితే మనకైతే 107 అయితే వెళ్ళింది. సో మళ్ళీ ఇంకొక 2 టైమ్స్ అయితే టెస్ట్ చేద్దాం. అండ్ అలానే గేర్ టు గేర్ కూడా చెక్ చేద్దాం మనం ఎంత వెళ్తుంది అన్నది. సో చాలా ఈజీగా వెళ్ళిపోయింది 106 కూడా. ఏదో కష్టంగా వెళ్ళలేదు బైక్. అండ్ ఈరోజు విండ్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో 106 అంటే చాలా గ్రేటే. మీరు ఇంక ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీని టాప్ స్పీడ్ ఎంత వెళ్తుందో మీరు కింద కామెంట్ చేయండి. సో మళ్ళీ టెస్ట్ అయితే ట్రై చేద్దాం, చెక్ చేద్దాం టెస్ట్. ఫుల్ మాత్రం క్రేజీ ఉంది అసలు. ఏదో 125cc బైక్ నడుపుతున్నట్టయితే అనిపించట్లేదు నాకు, నిజం చెప్తున్నా కదా. దీని సౌండ్, దీని లుక్స్, దీని స్పీడ్ కానీ $103, $104, $105
6, 7, 8, 9, 110, 111. సో మనకైతే టెస్ట్ 2లో అయితే 111 వరకు అయితే వెళ్ళింది. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకొక టెస్ట్ అయితే చేద్దాం. ఆ టెస్ట్ అయిపోయినాక గేట్ టు గేట్ చెక్ చేద్దాం అండ్ ఒకసారి మిడిల్ స్టాండ్ వేసి కూడా చెక్ చేద్దాం. టెస్ట్ 3. Hundred, 101, 102, 103, 106, 107, 109. चलो 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 110, 111, 112. సో ఈ ఫ్లైఓవర్ మీద అయితే మనం 111, 112 కంటే ఎక్కువ అయితే కొట్టలేకైతే పోతున్నాము. సో దీనికైతే మెయిన్ వచ్చేసి 2 రీజన్లు అయితే ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఫ్లైఓవర్ కొంచెం చిన్న ఉంది, సరిపోవట్లేదు మనకి. సో ఇప్పుడు వెళ్ళి ఎక్కడన్నా చెక్ చేద్దామంటే మనకు అంత టైం కూడా లేదు. సో సెకండ్ థింగ్ ఏంటంటే విండ్ ఎక్కువ ఉంది ఈరోజు, గాలి ఎక్కువ వస్తుంది. సో గాలి ఎక్కువ రావడం కూడా నేనైతే చెక్ చేయలేకపోతున్నా ప్రాపర్గా ఎంత వెళ్తుంది అన్నది. సో మీకు ఎక్కడన్నా మన సిటీ లోపల దగ్గరలో ఏదైనా టాప్ స్పీడ్ చెక్ చేయడానికి ఏదైనా ప్లేసెస్ ఉంటే మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ప్లేస్ ఎలా ఉండాలంటే స్పీడ్ బ్రేకర్స్ ఉండొద్దు. ఫస్ట్ థింగ్ మెయిన్ స్పీడ్ బ్రేకర్స్ ఉండొద్దు. సెకండ్ థింగ్ వచ్చేసి మట్టు ఉండొద్దు కింద. థర్డ్ థింగ్ స్ట్రైట్గా ఉండాలి, స్ట్రెచ్ అనేది కొంచెం లాంగ్ ఉండాలి. సో అలాంటి ప్లేసెస్ ఏమైనా మీకు తెలిసినవి ఉంటే కింద కామెంట్ అయితే ఇవ్వండి. సో గేట్ టు గేట్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ గేర్లో అయితే ఉంది వెహికల్. ఫస్ట్ గేర్లో అయితే 38, సెకండ్ అయితే 59, సో ఇది గేర్ చూడండి 4th అని చూపిస్తుంది, కానీ నేను థర్డ్లో ఇప్పుడు వచ్చిన. ఇందులో ఒక గేర్ ఎర్రర్ అయితే ఉంది, మళ్ళీ 5th వెళ్ళిపోయింది. థర్డ్ అయితే 82, 4th అయితే 4th నాకు తెలిసి ఈజీగా 100 అయితే టచ్ అవ్వాలి. 100, 4th 100. సో ఫస్ట్ 4 గేర్స్ వరకు అయితే మనం అయితే చెక్ చేయగలిగినాం. బిలో 5.5 ఉంటారు చూడండి, వాళ్ళకైతే సూపర్ ఉంటుంది బండి. సో నేను వచ్చేసి 5.7 అయితే ఉంటాను నేను. నాకేదో చిన్నగా అనిపిస్తుంది బండి, చూపిస్తా చూడండి మీకు. గేర్ ఎర్రర్ చూడండి, నేను న్యూట్రల్ చేస్తే కొంచెంసేపు అయినాక వస్తుంది ఆ న్యూట్రల్ అనేది. నా కాలు చూడండి మొత్తం ఇట్లా క్రాస్ అయిపోయింది. మీరు ఎప్పుడన్నా వెహికల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే చూడండి, 112 కిలోమీటర్ పవర్ మోడ్లో అయితే నడిపినాం మనం ఇంతసేపు. అండ్ మీటర్లో చాలా ఎర్రర్స్ అయితే కనబడుతున్నాయి నాకు. గేర్ వేసినప్పుడు అయితే అది కొంచెం కొన్ని సెకండ్స్కి అప్డేట్ అవుతుంది. అది అంత స్మూత్ అయితే లేదు హోండా బండికి ఉన్నట్టు. సో మీరు ఎప్పుడైనా బండి సెలెక్ట్ చేసుకోవాలంటే, బండి ఏదైనా కొనుక్కోవాలంటే ఎలా కొనుక్కుంటారంటే మీ హైట్కి తగ్గట్టు మీరు వెహికల్ పైన కూర్చుంటారు కదా, ఇట్లా ఫ్లాట్ రోడ్లో బండి మిడిల్ స్టాండ్ తీసేసి ఇలా కూర్చొని ఇలా లెగ్స్ని అయితే చూసుకోండి, కింద టచ్ అవుతున్నాయి కదా. సో ఇది ఉంది కదా మీకు, ఈ నీ అయితే ఇట్లా బెండ్ అయితే అవ్వద్దు, ఇట్లా ఉండాలి. నీ స్ట్రైట్ ఉండాలి, ఇట్లా స్ట్రైట్ ఉంటే మీకు వెహికల్ కరెక్ట్ ఉన్నట్టు. సో నా లెగ్స్ చూడండి కరెక్ట్ ఇట్లా స్ట్రైట్ పెట్టినప్పుడు అటుగాని ఇటుగాని ఇట్లా బెండ్ అయిపోయినాయి. ఎవరైతే 5.5 బిలో ఉంటారో వాళ్ళకైతే ఈ బండి అయితే సూపర్ ఉంటుంది. సో ఒక్కసారి నేను బండి లుక్ అయితే చూపిస్తాను. బండి అయితే చూడడానికి అయితే ఇలా అవుతుంది. స్పిడ్ సీట్ అయితే ఉంది. సో చాలామంది అడుగుతుంటారు ఫ్యామిలీకి బాగుంటుందా ఈ వెహికల్ అని. స్ప్లిట్ సీట్ ఉన్నా మనకైతే ఫ్రీగా అయితే 3 అయితే కూర్చోవచ్చు, కానీ 3కి అయితే రికమెండ్ అయితే కాదు, ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది. సో లుక్ అయితే ఇది. సో ఇలా అయితే ఉంది బండి. అండ్ ఇంకా దీని గురించి నేను ఎక్కువ ఫ్యూచర్స్ కూడా మీకు అయితే ఏం చెప్దామని అయితే అనుకోవట్లేదు. సో మీరు నార్మల్ గూగుల్లో సెర్చ్ చేసినా వచ్చేస్తాయి మీకు అన్నీ. ఈ బండిలో యూనిక్ థింగ్స్ ఏమున్నాయంటే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ అయితే ఒకటి ఉంది. అండ్ ఇంకోటి దీని అలోయిస్ చూడండి, కలర్ ఎంత బాగుందో చూడడానికి. ప్రీమియం ఉంది, 125cc కూడా ఇలాంటి అలోయిస్ రావడం. సో ఇప్పుడైతే చాలా బండ్లు అయితే వచ్చేస్తున్నాయి మనకి 125cc అలోయిస్, అన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి, చాలా బండ్లు వస్తున్నాయి. సో ఈ బండి లాంచ్ అయినప్పుడు అయితే ఇదే బండి అయితే ఉండే, రైడర్ TVS 125 ఉండే. ఇలాంటి అలోయిస్ కానీ ఇలాంటి లుక్స్ కానీ స్పోర్టీ మోడల్లో అయితే లాంచ్ అయింది ఈ వెహికల్. సో ఇది లాంచ్ అయినప్పుడు ఇదే ఫస్ట్ వెహికల్ ఇలా స్పోర్టీ మోడల్లో రావడం. అండ్ దీని టైర్ సైజ్ కూడా చూడండి ఎంత పెడుతుందో.
సో ఈ టైర్స్ కూడా టీవీఎస్ టైర్స్, టీవీఎస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగే. ఒకసారి అయితే సౌండ్ అయితే వినిపిస్తా, సౌండ్ ఏనండి. సౌండ్ అయితే వింటున్నారు కదా. మన దగ్గర ఇప్పుడు SP 125 ప్లేస్లో ఈ బండి ఉండాలి మన దగ్గర. సో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి, నేను SP 125 తీసుకొని మంచి పని చేసినా లేదంటే ఇది మిస్ అయినా. 125cc మీరు ఎప్పుడైనా ఆలోచించినా 125cc ఇన్ని ఫ్యూచర్స్ ఇచ్చి ఇంత స్పీడ్ ఇచ్చి అంత తక్కువ కాస్ట్లో ఎందుకు వస్తుంది అన్నది. సో కాస్ట్ కటింగ్ అయితే జరుగుతుంది మనకి. సో కాస్ట్ కటింగ్ ఎక్కడ జరిగిందో మీరైతే కింద కామెంట్ చేయండి మీకు తెలిస్తే. సో మనం ఇప్పుడు ఏదైతే టాప్ స్పీడ్ చెక్ చేసామో అవైతే ఇట్లాంటి వెహికల్స్ మీద అయితే చేయొద్దు. ఈ 125cc సెగ్మెంట్స్ అన్నీ మనకైతే సిటీ పర్పస్కి లో RPMలో డ్రైవ్ చేసుకోనికే మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తారు. మీకు ఎప్పుడైనా టాప్ స్పీడ్లు అవి కావాలనుకుంటే 150 సెగ్మెంట్స్ ఎబో పైన ఉన్నాయి అయితే తీసుకోండి. సో దీని పుల్ అయితే ఒకసారి చూడండి మీరు. సెకండ్ గేర్లో అవుతుంది, 20లో ఉంది కదా. సో ఇన్స్టెంట్గా మనకైతే 55కి అయితే వచ్చేసింది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. సో యాక్సిలరేషన్ విషయంలో అయితే ఎలాంటి ల్యాగ్ అయితే లేదు ఇట్లా మీటర్లో ఉన్నట్టు. సో 0 to 60 దీన్ని వచ్చేసి విత్ ఇన్ 5 సెకండ్స్లో అయితే వెళ్ళిపోతుంది. మనకైతే దీనిలో అయితే 2 మోడ్లు అయితే ఉన్నాయి, ఈకో, పవర్. సో ఇప్పుడైతే నేనైతే పవర్లో నడుపుతున్నాను ఈ వెహికల్ని. ఒకవేళ మీరు కనుక ఈకోలో నడిపిందంటే 15% అనేది మీకు మైలేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. దీని మైలేజ్ విషయానికి వస్తే నాకు ఎప్పుడు అంత ప్రాపర్గా అయితే చెక్ చేయలేదు. నేను అనుకుంటుండే మాత్రం 55 to 60 మధ్యలో వస్తుందని నేనైతే అనుకుంటున్నా. సో మీలో ఎవరికైనా దీని మైలేజ్ టెస్ట్ తెలుసుకోవాలని ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. డెఫినెట్గా మనం అయితే దీని మైలేజ్ టెస్ట్ కూడా చేద్దాము. సో ఒకసారి ఫుల్ ట్యాంక్ కొట్టించేసి ఒక 100 కిలోమీటర్స్ లేదా 150 కిలోమీటర్స్ అలా ఎలా అయితే వద్దాము. సో మీకు ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. మనం అయితే ప్రాపర్గా అయితే మైలేజ్ టెస్ట్ అయితే చెక్ చేద్దాం దీన్ని. నాకు ఇంకోటి ఏం అబ్జర్వ్ చేసిందంటే ఈ వెహికల్లో దీనికి కిల్ స్విచ్ అనేది అయితే లేదు వెహికల్ని ఆఫ్ చేయడానికి. సో నేను దీన్నే కిల్ స్విచ్ అనుకొని 2-3 సార్లు వచ్చేసిన స్టార్టింగ్లో. నాకు ఇప్పుడు కూడా నా చెయ్యి ఇడికి వెళ్తుంది ఆఫ్ చేద్దామంటే. సో ఈ వెహికల్కి అయితే మనకి ఏడైతే కిల్ స్విచ్ అయితే లేదు. మనమైతే మాన్యువల్గానే ఆఫ్ చేసుకోవాలి, కీతోనే మళ్ళీ ఆన్ చేసుకోవాలి. సో ఒక కిల్ స్విచ్ ఇచ్చిండుంటే బాగుంటుండే ఈ వెహికల్కి. సో మనం ఎప్పుడన్నా ఇక్కడ ఆగినప్పుడు ఈజీగా ఆన్ ఆఫ్ అయితే చేసుకుంటుండే కిల్ స్విచ్తో. సో మాన్యువల్గా ఆఫ్ చేసుకోవాలి, మాన్యువల్గా ఆన్ చేసుకోవాలి మనము. డిసడ్వాంటేజ్ అయితే ఉంది ఈ వెహికల్లో. అండ్ ఇంకోటి వచ్చేసి గేర్ ఇండికేటర్ అయితే చాలా అవుతుంది, కరెక్ట్ అస్సలు లేదు. నేను థర్డ్లో ఉన్నా, అది ఇంకా 4th, 5th దాన్ని నచ్చినట్టు వెళ్తుంది ఆ గేరు. ఇప్పుడు చూడండి మళ్ళీ అదే డౌన్ అవుతుంది 4th, 3rd అని. సో నేనేం చేంజ్ చేయట్లేదు, నా లెగ్తో 4thకి వెళ్ళిపోయింది. నేను ఇంకా ఏనే వేయలేదు 4thకి అయితే వెళ్ళిపోయింది. 5th మళ్ళీ నేను ఇంకా ఏనే వేయలేదు, 5thలో వెళ్ళిపోయింది. సో ఇది ఎందుకో ఈ వెహికల్లో ఒక్కదానిలోనే ఉందా లేదంటే అన్ని టీవీఎస్ రైడర్లో ఉందా అన్నది కింద కామెంట్ అయితే ఏది చెప్పండి. మళ్ళీ చూడండి 5th, 4th ఆటోమేటిక్ దాన్ని నచ్చినట్టు అది వెళ్తుంది, కానీ కొన్ని సెకండ్స్ అయినాక మళ్ళీ అప్డేట్ అయితే అయిపోతుంది అది. సో ఎందుకు అలా ఉందన్నది నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కింద అయితే కామెంట్ చేసి చెప్పండి. లేదంటే మీరు ఎవరైనా టీవీఎస్ రైడర్ ఓనర్స్ ఉంటే మీ వెహికల్ కూడా ఇలానే అవుతుంటే కింద కామెంట్ చేసి చెప్పండి. సో మనకైతే 80 స్పీడ్ వరకు అయితే కరెక్ట్ బండి వెహికల్ అయితే 80 స్పీడ్ వరకు అయితే స్టేబుల్గానే వెళ్తుంది. 80 ఎప్పుడైతే దాటుతుందో అప్పుడు చిన్న వైబ్రేషన్స్ అనేది అవుతున్నాయి. లైక్ ఇట్లా ఈ బ్రేక్ ఇప్పుడు ఊగుతుంది చూడండి. సో ఇలాంటి వైబ్రేషన్స్ కానీ సో వైబ్రేషన్స్ అయితే ఉంటాయి. 80 క్రాస్ అయినాక వైబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. 80 లోపు అయితే డీసెంట్గానే వెళ్తుంది వెహికల్. అండ్ దీని బ్రేకింగ్ కూడా అంత తోపని అయితే ఏం చెప్పలేము, ఓకే డీసెంట్గానే ఉందని అయితే చెప్పొచ్చు. ఫ్రంట్ ABS ఇచ్చుంటే బాగుంటుండే అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఇన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి కదా దీనిలో, అది ఒక్కటి మిస్ అవుతుంది. ఆ ABS ఉండుంటే ఇంకా బైక్ చాలా బాగుంటుండే. ఫ్రంట్ ABS అయితే లేదు దీనికి. ఫ్రంట్ డిస్క్, బ్యాక్ డ్రమ్ ఓకే, నార్మల్ ఓకే ఉంది. బ్రేకింగ్ మరీ అంత తోపని అయితే కాదు. సో లైట్గా స్కిడ్ అవుతుంది చూసినా. సో ఫ్రంట్ బ్రేక్ గట్టిగా కొట్టినప్పుడు లైట్గా స్కిడ్ అయితే అవుతుంది వెహికల్. ఈ వెహికల్ అందరికి బాగుంటుంది, ఫ్యామిలీకి బాగుంటుంది, పెద్దవాళ్ళకి బాగుంటుంది, స్టూడెంట్స్కి బాగుంటుంది. అండ్ హైట్ ఎవరైతే తక్కువ ఉంటారో బిలో 5'5" ఉంటారో వాళ్ళకి కూడా బాగుంటుంది ఈ వెహికల్. సో మీకు ఎవరికైనా స్టైలిష్ లుక్స్ ఉండి గుడ్ మైలేజ్ ఇచ్చి డీసెంట్ స్పీడ్ వెళ్ళాలనుకుంటే ఈ వెహికల్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ అని అయితే చెప్తాను నేను. అండ్ ఇంకా దీని ఎగ్జాస్ట్ ఉంటుంది, సూపర్ ఉంది ఎగ్జాస్ట్ అయితే. నాకు సౌండ్ హైలైట్ వస్తుంది, పాపప్స్ కూడా వస్తున్నాయి మధ్యలో, క్యాప్చర్ అయితే లేవో తెలియదు కానీ లైట్గా చిన్న పాపప్స్ అయితే వస్తున్నాయి. అది మిడిల్ స్టాండ్ వేసి అయితే చెక్ చేద్దాము.
సో ఇప్పుడైతే చెక్ చేద్దాం ఒకసారి ఎంత వెళ్తుంది అన్నది. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఫస్ట్ గేర్ అయితే వేసిన, ఇప్పుడు పడుతుంది ఫస్ట్ అయితే 38, సెకండ్ అయితే 58, థర్డ్ అయితే 82. ఇదేది స్పీడోమీటర్ మొత్తం ఎర్రర్ చూపిస్తుంది. ఫోర్త్ 105 అంట. 124 వెళ్తుంది ఇది ఫిఫ్త్ గేర్లో. సో కొంచెం ఎర్రర్స్ అయితే చూపిస్తున్నాయి. నేనైతే గేర్లు అయితే డౌన్ చేసి న్యూట్రల్ చేసినాక ఇప్పుడు అప్డేట్ అయింది అది. సో మనకైతే 124 అని చూపిస్తుంది ఇది. సో ఇక్కడ చూడండి, టాప్ స్పీడ్ 129 అంట. ఎందుకు 129 వెళ్తుంది ఆ రైడర్ 125cc? మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాకు చూడండి టాప్ స్పీడ్ 129 అయితే చూపిస్తుంది. 129 ఏడు వెళ్తుంది బ్రో, 125cc. సో యూట్యూబ్లో అయితే చాలా ఫేక్ వీడియోస్ అయితే చూపిస్తారు. 125 ఇప్పుడు వెళ్ళింది కదా డైనో, అదే బెల్ స్టాండ్ వేసి. సో అదే దీని టాప్ స్పీడ్ అని అయితే చెప్తారు. నాకు తెలిసినంత వరకు అయితే 124 అయితే ఇంపాసిబుల్. దీని టాప్ స్పీడ్ నేనైతే ఇందాకలా 111, 11, 111, 112, 112 వరకు అయితే కొట్టాను. సో దానికి ఇంకొక 3-4 స్పీడ్ అటు ఇటు వెళ్తుంది, కానీ దాని మించి ఎక్కువ అయితే వెళ్ళదు. 115, 116 లాస్ట్ దీని టాప్ స్పీడ్. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్కి ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. అండ్ నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. దీని మైలేజ్ టెస్ట్ కావాలా, లేదంటే SP125 మైలేజ్ టెస్ట్ కావాలా, లేదంటే ఏదైనా ట్రావెల్ చేయాలా, సో ఏం చేయాలన్నా మీరైతే కింద కామెంట్ అయితే చేయండి. మన లాస్ట్ వీడియోకి అయితే చాలానే కామెంట్స్ వచ్చినాయి SP125కి మైలేజ్ టెస్ట్ అని. సో నేనైతే మైలేజ్ టెస్ట్ అయితే చేస్తాను. ఇంకొక 1 వీక్లో ఆ బండి సర్వీసింగ్ చేయించాలి. సర్వీసింగ్ చేయించి ఫుల్ ట్యాంక్ కొట్టించి SP125 అయితే మైలేజ్ టెస్ట్ అయితే చేద్దాము. అండ్ మీకు ఇంకా మీరు అలా కామెంట్స్ చేస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది చూడడానికి. ఆ వీడియోకి అయితే దగ్గర ఒక 6-7 కామెంట్స్ అయితే వచ్చినాయి. సో నేను డెఫినెట్గా అయితే చేస్తాను వీడియో. ఇంకొక 1 వీక్లో అయితే చేస్తాను. సో మీకు ఎలాంటి కావాలో మీరే కింద కామెంట్ చేసి చెప్తే నాకు ఇంకొంచెం ఈజీ అవుతుంది చేయడానికి. సో ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నా. బాయ్.